హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత ఆన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో సమితులకు సంబంధించిన పార్ట్ 3 వీడియో అనేది నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోస్ చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 1 పార్ట్ 2 వీడియో లింక్స్ అనేవి ఇస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూసినట్లయితే సమితుల గురించి మనకు టోటల్గా అర్థమవుతుంది. సమితులు అనే చాప్టర్ టెట్లో మరియు డిఎస్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. టెట్లో చూసుకున్నట్లయితే 3 or 4 మార్క్స్ అనేవి మనకు సమితిలో నుండి వస్తాయి. కాబట్టి ఈ సమితులు అనే టాపిక్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు సమితిలో భాగంగా మనం సమసమితుల గురించి నేర్చుకుందాం. సమసమితులు ఇంగ్లీష్లో ఈక్వల్ సెట్స్ అని అంటారు. సమసమితులు ఈ పదంలోనే ఉంది. సమ అంటే ఏంటివి? సమానంగా ఉండాలి. అంటే రెండు సమితుల్లోనూ ఒకే రకమైన మూలకాలు ఉండాలి. రెండు సమితులలో ఒకే మూలకాలు ఉంటే ఆ సమితులను మనం సమసమితులు అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు ఏ అనే సమితిలో ఏ కామా బి కామా సి మరియు బి అనే సమితిలో బి కామా సి కామా ఏ అనే మూలకాలు ఉన్నాయి. మరి ఏ బిలు రెండు కూడా సమసమితులు అవుతాయా అంటే అవుతాయి. ఇందులో ఏ ఏ బి బి సి సి. కాబట్టి ఏ మరియు బి సమితులలో ఉన్న రెండు సమితులలో ఉన్న మూలకాలు అనేవి ఒకే రకముగా ఉన్నాయి. కాబట్టి ఇవి ఏమవుతాయి? ఈ రెండు సమితులు అనేవి సమసమితులు అవుతాయి. అంటే వాటి యొక్క ఆర్డర్ అనేది అటు ఇటు ఉన్నప్పటికీ కూడా ఇందులో ఉన్న ఏలో ఉన్న మూలకం ఖచ్చితంగా బిలో ఉండాలి, బిలో ఉన్న మూలకం ఖచ్చితంగా ఏలో ఉండాలి. ఆర్డర్ ఎలా ఉన్నా కానీ అందులో ఉన్న ప్రతి మూలకం కూడా ఈ రెండు సమితులలో ఉన్నట్లయితే ఆ సమితులను మనం సమసమితులు అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి కదా, ఏ ఈక్వల్ టు బి అవుతుంది. అలాగే ఏ సబ్సెట్ బి అని కూడా అవుతుంది. ఏమవుతాయి ఈ సమితులు అనేవి? ఏ ఈక్వల్ టు బి. ఎందుకు ఏ ఈక్వల్ టు బి ఉంది? ఏలో ఉన్న ప్రతి మూలకం బిలో ఉంది కాబట్టి ఏ ఈక్వల్ టు బి అయింది. ఏ సబ్సెట్ బి. సబ్సెట్ అంటే ఏమని నేర్చుకున్నాం మనం? ఏలో ఉండే మూలకాలు అన్నీ కూడా బిలో ఉంటాయి. అంటే ఏ అనే సమితి బికి ఉపసమితి. సబ్సెట్ అంటే ఏమనుకున్నాం? ఉపసమితి. ఉపసమితి అంటే ఏంటిది? ఏలోని మూలకాలు అన్నీ కూడా బిలో ఉండాలి. అంటే ఏ అనే సమితి బికి ఉపసమితి. అవును కదా, ఏలో మూలకాలు అన్నీ కూడా మనకు బిలో ఉన్నాయి కాబట్టి ఏ సబ్సెట్ బి. నెక్స్ట్ బి సబ్సెట్ ఏ. బిలోని మూలకాలు అన్నీ కూడా ఏలో ఉండాలి. అంటే బి అనే సమితి ఏకి ఉపసమితి కాబట్టి బి సబ్సెట్ ఏ రాసుకున్నాం. ఈ 3 కండిషన్స్ నుంచి మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సమసమితిలో అంటే ఏంటిది? ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. అంటే ఏలోని ప్రతి మూలకం బిలో ఉంది. అలాగే ఏ మరియు బిలు రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటిని ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అని రాసుకున్నాం. బిలోని ప్రతి మూలకం కూడా ఏలో ఉంది. అలాగే బి మరియు ఏలో ఒకే రకమైన మూలకాలు ఒకే సంఖ్యలో ఉన్నాయి కాబట్టి బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ. బి అనే సమితి ఏకి ఉపసమితి, ఏ అనే సమితి బికి ఉపసమితి. అలాగే ఇవి రెండిట్లలో కూడా ఈక్వల్ మూలకాలు ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అనేది డినోట్ చేసిండ్రు. నెక్స్ట్ టాపిక్ పై ఏ ఈక్వల్ టు 1,3, బి ఈక్వల్ టు 159, సి ఈక్వల్ టు 13579 సమితులను తీసుకుందాం. సబ్సెట్, దీన్ని ఏమని చదువుతాం? సబ్సెట్ లేదా సబ్సెట్ నాట్ గుర్తులు ఉపయోగించండి. సబ్సెట్ అంటే ఉపసమితి, ఉపసమితికి చెందదు. ఉపసమితి అంటే ఏంటిది? ఇందులోని మూలకాలు అందులో ఉన్నప్పుడు మనం ఉపసమితి గుర్తుంచాలి. ఇందులో మూలకాలు అందులో లేనప్పుడు మనం నాట్ సబ్సెట్ అనేది యూజ్ చేయాలి. మరి పై అనే సమితిలో ఎలాంటి మూలకాలు ఉండవు. పై అనే సమితిని ఏ విధంగా సూచిస్తాం మనం? శూన్య సమితి. పైని మనం శూన్య సమితి అనుకుంటాం కదా, ఈ విధంగా ఉంటుంది శూన్య సమితి అనేది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పై డాష్ బి అంటే పై మరియు బి ఇవి రెండు ఏమవుతాయి? సబ్సెట్ అవుతాయా, నాట్ సబ్సెట్ అవుతాయా? మనం ఇంతకుముందు నేర్చుకున్నాం పై అనే సమితి ప్రతి సమితికి కూడా ఉపసమితి అవుతుందని నేర్చుకున్నాం. కాబట్టి ఈ పై అనే సమితి బికి ఉపసమితి అవుతుంది. అంటే సబ్సెట్ పై సబ్సెట్ బి అనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏ బి చూసుకున్నట్లయితే ఏ అనే సమితిలో 1 మరియు 3 ఉంది. బి అనే సమితిలో 1, 5, 9 ఉన్నాయి. అంటే ఇందులో 3 ఉంది, ఇందులో 3 లేదు. కాబట్టి ఏంటిది? ఏ అనేది బికి ఉపసమితి అవుతుందా? అవ్వదు. కాబట్టి నాట్ సబ్సెట్. నెక్స్ట్ ఏ డాష్ సి. ఏలో ఏ మూలకాలు ఉన్నాయి? 1 మరియు 3 ఉన్నాయి. సిలోని మూలకాలు 1, 3, 5, 7, 9. అంటే ఏలో ఉన్న మూలకాలు అన్నీ కూడా మనకు సిలో ఉన్నాయి. 1, 3, 1, 3. కాబట్టి ఏమవుతుంది? ఏ అనే సమితి సికి ఉపసమితి అవుతుంది. ఏలోని మూలకాలు అన్నీ కూడా సిలో ఉన్నాయి కాబట్టి ఏ సబ్సెట్ సి అవుతుంది. నెక్స్ట్ బి డాష్ సి. బిలో ఏ మూలకాలు ఉన్నాయంటే 1, 5, 9. సిలో 1, 3, 5, 7, 9. ఇక్కడ ఏమొస్తుంది? సబ్సెట్ వస్తుందా, నాట్ సబ్సెట్ వస్తుందా? సబ్సెట్ అనేది వస్తుంది. ఎందుకంటే బిలో 1, 5, 9 ఉన్నాయి. అలాగే సిలో కూడా ఈ 1, 5, 9 అనేవి రిపీట్ అవుతున్నాయి. 1, 5, 9 అంటే బి అనే సమితి సికి ఉపసమితి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి బి సబ్సెట్ సి. బిలోని మూలకాలు అన్నీ కూడా సిలో ఉన్నాయి కాబట్టి మనం సబ్సెట్ అనే గుర్తు సూచించాము.
నెక్స్ట్ టాపిక్ ఫ్రెండ్స్, ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 అయినా ఏ యొక్క ఉపసమితుల సంఖ్యను తెలపండి. ఫస్ట్ ఉపసమితుల సంఖ్యను తెలపాలంటే మనకు ఈ ఏ అనే సమితి యొక్క కార్డినల్ సంఖ్య అనేది తెలవాలి. కార్డినల్ సంఖ్యను దేంతో సూచిస్తాం? ఎన్ ఆఫ్ ఏతో సూచిస్తాం. కార్డినల్ సంఖ్య అంటే ఈ ఏ అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో ఇక్కడ లెక్కించి రాయాలి. 1 2 3 4 5 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి కార్డినల్ సంఖ్య ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 అనేది అవుతుంది. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమిచ్చారు? ఉపసమితుల సంఖ్యను తెలుపమన్నారు. ఉపసమితుల సంఖ్యకు ఫార్ములా వచ్చేసి ఉపసమితుల సంఖ్య ఫార్ములా వచ్చేసి 2 పవర్ n. 2 పవర్ n అంటే ఏం తీసుకుంటాం ఇక్కడ? n అనేది అంటే మనకు ఇచ్చిన సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో ఆ సంఖ్యని మనం ఇక్కడ nగా సూచించుకుంటాం. అంటే n అంటే ఏమవుతుంది? ఇక్కడ ఎన్ని మూలకాలు ఉన్నాయి? 5 మూలకాలు ఉన్నాయి కాబట్టి n ఈక్వల్ టు మనకు 5 అవుతుంది. అంటే n దగ్గర మనం 5 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే 2ని మనం 5 టైమ్స్ ఇంటూ చేసుకోవాల్సి ఉంటుంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 పవర్ 5 అన్నారు కాబట్టి 2ని మనం 5 టైమ్స్ ఇంటూ చేసుకుంటున్నాం. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. ఈ ఏ అనే సమితిలో ఉపసమితుల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 32 ఉపసమితుల సంఖ్య అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 6 అయినా ఏకు ఎన్ని ఉపసమితుల సంఖ్యలు ఉంటాయి? నెంబర్ ఆఫ్ ఏ అంటే ఏంటిది? ఎన్ ఆఫ్ ఏ అనేది ఏంటిది? కార్డినల్ సంఖ్య. కార్డినల్ సంఖ్య అనేది దేన్ని తెలియజేస్తుంది? ఆ ఏ అనే సమితిలో 6 మూలకాలు ఉన్నాయని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎన్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఉపసమితుల సంఖ్యను తెలుసుకోవాలంటే ఫార్ములా ఏంటిది? 2 పవర్ n. 2 పవర్ n. n దగ్గర మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? 6. 2 పవర్ 6. 2 పవర్ 6 అంటే 2ని ఎన్ని టైమ్స్ ఇంటూ చేసుకోవాలి? 6 టైమ్స్ ఇంటూ చేసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32, 13 2 జా 64. అంటే నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 6 అయినప్పుడు ఏకు ఎన్ని ఉపసమితులు ఉంటాయి? 64 ఉపసమితులు అనేవి ఉంటాయి. ఏ మరియు బిలు రెండు వియుక్త సమితులు అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ బిలు అనేవి రెండు వియుక్త సమితులు. వియుక్త సమితులు అంటే ఏంటిది ఫ్రెండ్స్? ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. వియుక్త సమితులు అంటే ఆ ఏ మరియు బిలో ఏ విధమైన ఉమ్మడి మూలకాలు లేకుంటే అలాంటి సమితులను మనం వియుక్త సమితులు అంటాం. నెంబర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అయితే ఫార్ములా ఏంటిది? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. అదేవిధంగా ఇంకొక ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ప్రీవియస్ ఇయర్స్ టెట్లో వచ్చిన ఒక క్వశ్చన్. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి, లేకపోతే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, క్రింది సమితులకు గల ఉపసమితులన్నిటిని జాబితాను రాయండి. ఇంతకుముందు మనకు ఉపసమితుల సంఖ్యను తెలపమన్నారు, కానీ ఇక్కడ ఉపసమితుల సంఖ్య యొక్క జాబితాను రాయమన్నారు. ఇక్కడ ఏముంది? బి ఈక్వల్ టు పీక్యూ. ఉపసమితుల జాబితా రాయాలి అంటే ఫస్ట్ మనం ఈ రెండు పీక్యూ అనే మూలకాలతో ఎన్ని సమితులను ఏర్పరచవచ్చు అనేది రాయాలి. ఒకటి శూన్య సమితిని ఏర్పరచు. ప్రతి సమితికి కూడా మనం శూన్య సమితి అనేది నిర్మించవచ్చు. కాబట్టి మొదటి సమితి అనేది శూన్య సమితి. నెక్స్ట్ పీ క్యూ పీక్యూ. ఈ విధంగా మనం ఈ బి అనే సమితికి ఉపసమితులు ఈ విధంగా రాసుకోవచ్చు. మరి ఈ వచ్చింది కరెక్టా కాదా అనేది ఏ విధంగా తెలుస్తుంది? మనకు ఉపసమితుల సంఖ్య యొక్క ఫార్ములా ఏంటిది? ఎన్ పవర్ 2 పవర్ ఎన్. ఎన్ అంటే ఎంత? ఇక్కడ ఇచ్చిన మూలకాల సంఖ్య ఎంత? ఇక్కడ ఎన్ని మూలకాలు ఉన్నాయి? 2 మూలకాలు ఉన్నాయి కాబట్టి 2 పవర్ 2. 2 పవర్ 2 అంటే 2 2 జా 2 2 జా 4. చూడండి, ఉపసమితుల సంఖ్య 4 వచ్చింది. అలాగే మనకు బి ఈక్వల్ టు పీ కామ క్యూ ఉపసమితుల జాబితాను రాసినప్పుడు కూడా మనకు 4 వచ్చింది. కాబట్టి ఈ రాసిన జాబితా అనేది కరెక్ట్. ఆ విధంగా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సి ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. ఫస్ట్ ఉపసమితుల్లో మనం ఏం రాసుకుంటాం? ఎప్పుడు కూడా శూన్య సమితిని. తర్వాత ఎక్స్, నెక్స్ట్ వై, నెక్స్ట్ జెడ్, నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఎక్స్ వై కామా నెక్స్ట్ ఎక్స్ జెడ్, నెక్స్ట్ వై జెడ్, నెక్స్ట్ ఏంటిది? ఎక్స్ వై జెడ్. ఎన్ని ఉపసమితులు వచ్చాయి మనకు? ఉపసమితుల జాబితాను రాయమన్నారు కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. ఎన్ని జాబితాలు వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 8 వచ్చాయి. మరి ఈ ఆన్సర్ అనేది కరెక్టా కాదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు? సి ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ ఈ మూలకాలు అనేవి 3 ఉన్నాయి. అంటే ఎన్ అనేది ఏమవుతుంది మనకు? 3 అనేది అవుతుంది. ఎన్ అనేది 3 అవుతుంది. ఎన్ అనేది 3 అయితే మనకు ఉపసమితుల ఫార్ములా ఏంటిది? 2 పవర్ ఎన్ అంటే 2 పవర్ 3. 2ని ఎన్ని టైమ్స్ ఇంటూ చేయాలి? 3 టైమ్స్ ఇంటూ చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2 జా 4, 4 2 జా 8.
మనం రాసుకున్న ఉపసమితుల జాబితా 8 వచ్చింది. అలాగే మనకు ఉపసమితుల సంఖ్యలు ఎంత అన్నా గానీ 8 వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనం కరెక్ట్ ఆన్సరా కాదా అనేది చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.